మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. సమాజంలో గంజాయి జడలు విప్పుతోంది. కూకటి వేళ్లతో గంజాయిని పెకిలించాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దు. సమాజంలో గంజాయి జడలు విప్పుతోంది. కూకటి వేళ్లతో గంజాయిని పెకిలించాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. యువత తమ జీవితాన్ని అంధకారంలోకి నెడుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పిరియాడిక్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై మహాసంకల్ప అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా 5K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, నేటి సమాజంలో గంజాయి జడలు విప్పి యువత, విద్యార్థులను మత్తులో ముంచేస్తుందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఈరోజు యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. గంజాయి చాలా ఎక్కువ యూజ్ చేసి చిన్న వయసులోనే వాళ్ళపైన ఎన్నో కేసులు కూడా నమోదవుతున్నాయి. చాలా తప్పిదాలు చేస్తున్నారు. ఎన్నో కేసులు మాకు తెలుస్తున్నాయి. వాటన్నింటిని బారిపడి వాళ్ళ క్యారియర్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్న సందర్భంలో మనం వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ గా ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు మీకందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్. సో మనందరం ఈ క్యాంపెయిన్ ఈ రోజుతో ఇక్కడ ఆపకుండా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని ఈ మత్తు పదార్థాలకి బానిసలు కానికుండా మనందరం కాపాడవలసిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో, శ్రీకాకుళం పట్టణంలో ఇంత భారీ ఎత్తున ఈరోజు ఏర్పాటు చేసిన డాక్టర్స్ అసోసియేషన్ అందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జిల్లా మొత్తం ఇది చేస్తుంది ఈరోజు ఈ కార్యక్రమం. దీనివల్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తుందని నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పీడియాట్రిక్స్ అసోసియేషన్ డాక్టర్స్ అందరికీ, ఎన్జిఓస్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే చాలా మంది డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇందులో పార్టిసిపేట్ చేశారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే శాసనసభ్యులు గొండు శంకర్ గారు, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ గా ఈ యొక్క క్యాంపెయిన్ నడిపించినందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక సమాజం మీద విరుచుకు పడుతున్నటువంటి ఒక మహమ్మారిని మనం తరిమి కొట్టాలనంటే అది ఏ ఒక్క డిపార్ట్మెంటో లేకపోతే ఒక వ్యక్తో చేయగలిగేది కాదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా దాని మీద పోరాటం చేసినప్పుడే మనం విజయవంతంగా ముందుకు నడవచ్చు. అది మరొకసారి శ్రీకాకుళంలో మనమందరం కూడా ప్రూవ్ చేయబోతున్నాం. దానికి సిద్ధంగా ఉండమని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో రేపు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటి బాధ్యత కలిగినటువంటి యువత నిలకడగా లేకపోతే దేశం తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి కూడా కాస్త భయం కలుగుతుంది. దానికి అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా ఎక్కడైతే డ్రగ్స్ ఫ్రీగా ట్రేడ్ జరిగిందో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. మన భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రం ఒక తరం అంతా కూడా, యువతరం అంతా కూడా డ్రగ్స్ కి బానిస అవ్వడం వల్ల ఆ స్టేట్ కి ఫ్యూచర్ లేకుండా తయారైంది. అటువంటి డ్రగ్స్ కి బానిస కలిగినటువంటి స్టేట్ మరొక స్టేట్ కాకూడదనే ఆలోచనతో ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు సామాజికంగా అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులందరినీ కూడా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ చేయిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందులోనే మీరు గత 6 నెలలుగా చూస్తుంటారు, ఎక్కడ ట్రేడ్ జరిగినా సరే అలాంటివన్నింటినీ కూడా ఆపించి ఎక్కడికక్కడ పట్టుబడినటువంటి గంజాయిని కూడా బయట విచ్చలవిడిగా తిరుగుతుంటే దాన్ని అంతటి కూడా ఆపే ప్రయత్నం పోలీసుల ద్వారా కూడా చేశారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా డ్రగ్స్ ఇక్కడ వాడకంలో ఉన్నాయనే మాట మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లాలో ఇక్కడ లేకుండా చేయాలి. దానికి ఈ రోజు డాక్టర్స్ అసోసియేషన్ మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారంటే వాళ్ళని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళు కావాలంటే వాళ్ళ తాలూకు కార్యక్రమాల్లో బిజీగా ఉండొచ్చు, కానీ వాటితో పాటు సమాజం మీద ఉన్నటువంటి బాధ్యత ఎప్పుడు కూడా సమాజం బాగుండాలంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, దానితో పాటు సొసైటీ కూడా బాగుండాలి. ఎక్కువ మంది ఆలోచనలు ఫ్యామిలీ దగ్గరే ఆగిపోతుంటుంది. నేను బాగున్నానని